యాక్సాన్ ఎడ్యుకేషన్కు స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని 2వ చాప్టర్ భారతదేశ ఆక్రమణలో ఆంగ్లో కర్ణాటక యుద్ధాల గురించి పార్ట్ 13లో నేర్చుకున్నాము. ఈ పార్ట్ 14లో ప్లాసీ యుద్ధం, బాక్సర్ యుద్ధం గురించి నేర్చుకుందాం. సిరాజుద్దౌలా యొక్క సైన్యాధ్యక్షుడు ఎవరు? మీర్ జాఫర్. సిరాజుద్దౌలా కాలంలో బెంగాల్లో అత్యంత ధనికుడు ఎవరు? జగత్ సేఠ్. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757 జూన్ 2. ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? రాబర్ట్ క్లైవ్, సిరాజుద్దౌలా. ప్లాసీ యుద్ధంలో మరణించిన సిరాజుద్దౌలా సైనికులు ఎవరు? మీర్ మదన్ మోహన్ లాల్. ప్లాసీ యుద్ధంలో ఎవరు ఓడిపోయారు? సిరాజుద్దౌలా. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పునాదికి దోహదపడిన యుద్ధంగా దేనిని పేర్కొంటారు? ప్లాసీ యుద్ధం. సిరాజుద్దౌలా తరువాత బెంగాల్ నవాబు అయినది ఎవరు? మీర్ జాఫర్. మీర్ జాఫర్ బ్రిటిష్ వారికి బహుమానాలు ఇచ్చుటకు నిరాకరించినందున అతని స్థానంలో ఎవరిని నవాబుగా చేసింది? మీర్ కాసిం. మీర్ కాసిం ఎవరు? మీర్ జాఫర్ అల్లుడు. మీర్ కాసిం బ్రిటిష్ వారికి ఇచ్చిన ప్రాంతాలు ఏవి? మిద్నాపూర్, చిటగాంగ్, బూర్దామాన్. మీర్ కాసిం తన రాజధానిని ముషిదాబాద్ నుండి ఎక్కడకు మార్చాడు? మోంగీర్. మీర్ కాసిం బ్రిటిష్ వారి మధ్య వివాదాల వల్ల మీర్ కాసిం ఎక్కడికి పారిపోయాడు? అవధ్. మీర్ కాసిం తరువాత మరలా ఎవరు బెంగాల్ నవాబు అయ్యారు? మీర్ జాఫర్. మీర్ కాసింకు ఆశ్రయం ఇచ్చిన అవధ్ పాలకుడు ఎవరు? షుజా ఉద్దౌలా. మీర్ కాసిం కూటమిలో ఎవరెవరు ఉన్నారు? అవధ్ పాలకుడు షుజా ఉద్దౌలా, మొఘల్ చక్రవర్తి షా ఆలం II. బాక్సర్ యుద్ధం. మీర్ కాసిం కూటమికి బ్రిటిష్ జనరల్ మన్రోకు మధ్య జరిగిన యుద్ధం ఏది? బాక్సర్ యుద్ధం. బాక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1764. బాక్సర్ యుద్ధంతో ఏ ప్రాంతం పూర్తిగా బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది? బెంగాల్. పశ్చిమ బెంగాల్, బీహార్, బంగ్లాదేశ్, ఒరిస్సా. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభమైంది? 1765. రాబర్ట్ క్లైవ్ ఏ ఒప్పందం ద్వారా బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాడు? అలహాబాద్ ఒప్పందం. ద్వంద్వ ప్రభుత్వం ద్వారా ఏ హక్కులు బ్రిటిష్ వారు పొందారు? రెవెన్యూ. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లెసన్స్ గురించి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.